బంగ్లాదేశ్లో ఎమర్జెన్సీని ప్రకటించిన షేక్ హసీనా ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను తొలగించాలని ప్రతిభ ఉన్న వారికే ఉద్యోగాలు కల్పించాలని గత కొద్ది రోజులుగా యూనివర్సిటీలు కాలేజీల్లో విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు పెద్ద ఎత్తున చెలరేగడంతో దేశమంతా కర్ఫ్యూ విధించారు. విద్యార్థుల ఆందోళనలు ముదిరి హింసాత్మకంగా మారడంతో ఇప్పటివరకు 105 మంది చనిపోయారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్లో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ తిరిగి స్వదేశానికి వస్తున్నారు. నేడు దాదాపు 400 మంది విద్యార్థులు సరిహద్దుల ద్వారా మేఘాలయకు చేరుకున్నట్టు అధికారులు వెల్లడించారు. బంగ్లాదేశ్లో దాదాపు 850 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వారంతా సురక్షితంగా ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్ వ్యాప్తంగా కర్ఫ్యూను ప్రకటించింది. శాంతి భద్రతలను కాపాడేందుకు సైనిక బలగాలను మోహరించాలని ఆదేశించింది. యూనివర్సిటీల క్యాంపస్లను మూసివేశారు. దేశ రాజధాని ఢాకా అంతటా పోలీసులు పారామిలిటరీ బలగాలు మోహరించారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. స్థానిక వార్తా సైట్లను కూడా మూసివేశారు. బంగ్లాదేశ్ అల్లర్లపై అక్కడి లాయర్లు తీవ్రంగా స్పందించారు. షేక్ హసీనా ప్రభుత్వం దూరదృష్టి లేని అసమర్థ విధాన పాలన అని వాక్ స్వాతంత్ర న్యాయవాది సాద్ అహ్మదీ ఆరోపించారు. 30% రిజర్వేషన్లు ఒక వర్గానికి చెందిన యువతకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు దారితీస్తుందన్నారు సాద్ అహ్మదీ. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, బంగ్లాదేశ్ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి అల్లర్లకి సంబంధించినటువంటి పర్యవసనాలు ఇప్పుడు చూస్తున్నాం. ఆ అల్లర్లు ప్రధానంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కేంద్రంగా జరుగుతున్నటువంటి అల్లర్లు, ఉద్యోగాల రిజర్వేషన్లని వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి దేశవ్యాప్త ఆందోళనలు, ఆ ఆందోళనల నేపథ్యంలో జరిగినటువంటి విధ్వంసం, వీటన్నిటిని కలిపి ఆలోచించినటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎమర్జెన్సీ వాతావరణాన్ని ప్రకటించి పూర్తిగా బంగ్లాదేశ్ దేశవ్యాప్తంగా కూడా కర్ఫ్యూ ప్రకటించింది. శాంతి భద్రతల్ని కాపాడేందుకు ఎక్కడికక్కడ సైనిక బలగాలను మోహరించాలని సైన్య అధ్యక్షుడిని ఆదేశించింది. అదే నేపథ్యంలో యూనివర్సిటీ క్యాంపస్ను కూడా మూసేశారు. దేశ రాజధానిలో మొత్తం అంతటా పోలీసులు పారామిలిటరీ అడుగడుగునా గస్తీ పాటిస్తున్నారు. గస్తీకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ సీనియర్ మిలిటరీ అధికారులు, సీనియర్ పోలీస్ అధికారులు మానిటర్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల్ని ఆపేశారు. ఇంటర్నెట్ ఆధారంగా జరిగేటటువంటి ప్రచారాన్ని, ఇంటర్నెట్ ఆధారంగా జరిగేటటువంటి ఏవైతే అప్డేట్స్ ని ఎక్కడికక్కడ తెలుసుకునే అవకాశం లేకుండా మొత్తం ఇంటర్నెట్ సేవలు ఆపేశారు. అన్నిటికంటే ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి న్యూస్ వెబ్సైట్స్, న్యూస్ పోర్టల్స్ ని కూడా మూసేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 400 మంది విద్యార్థులు, భారతదేశానికి సంబంధించిన విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. చదువుతున్న వాళ్ళలో 400 మంది సరిహద్దుల ద్వారా మేఘాలయకి చేరుకునేటటువంటి అవకాశం ఉంది అనేది ఒక పక్క సమాచారం వస్తుంది. మొత్తం 850 మంది భారతీయ విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. వారంతా సురక్షితంగానే ఉన్నారు. ఈ అల్లర్ల ప్రభావం వాళ్ళ మీద ఎక్కడా లేదు అనేది ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ఇప్పటికే ఒక ప్రకటన అయితే జారీ చేసింది. అమూల్య. ఓకే అరవింద్, ఇప్పుడు చూసినట్టయితే హసీనా ప్రభుత్వం ఏదైతే ఉందో అది దూరదృష్టి లేని అసమర్థ విధాన పాలన అని వాక్ స్వతంత్ర న్యాయవాది సాద్ అహ్మదీ అయితే ఆరోపించారు. ఈ రిజర్వేషన్ల వల్ల యువతకు అన్యాయం జరుగుతుందని, అందుకే ఆందోళనలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అరవింద్? అంటే భారతదేశ ఆర్థిక విధానాన్ని, భారతదేశ రాజకీయ విధానాన్ని తరచుగా బంగ్లాదేశ్ లో దాన్ని ఇమిటేట్ చేయటం, దాన్ని అదే విధానాన్ని అవలంబించడం చూస్తాం. అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ సిస్టాన్ని కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ ప్రధానమైనటువంటి అంశం ఈ చర్చకు వస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే 30% రిజర్వేషన్ల చుట్టూ ఇంకా వివాదం జరుగుతుంటే ఈ వివాదానికి సంబంధించినటువంటి అంశంలో వస్తున్నటువంటి వ్యాఖ్యానాలు వీటన్నిటినీ కూడా ఒక అంటే పరిశీలనాత్మక దృష్టితో చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించిన అంశాన్ని తరచుగా భారత్ కూడా
దీనికి సంబంధించిన అంశాలను వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటుందని ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ఏదైతే ప్రకటన జారీ చేసిందో దాన్ని బట్టి మనం ఆలోచిస్తే మాత్రం అంటే పౌర హక్కులకి ఉల్లంఘన అనే అంశం కంటే ముఖ్యంగా ఈ వైలెన్స్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా జరిగినటువంటి వైలెన్స్ కు సంబంధించిన అంశమే కీలకంగా మారిందని చెప్పక తప్పులేదు. ఓకే అరవింద్, అంటే ఈ విధానాల వల్లే ఈ రిజర్వేషన్లు వీటి వల్లే మానవ హక్కుల ఉల్లంఘన జరిగి 105 మంది విద్యార్థులు చనిపోవాల్సి వచ్చింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఘర్షణ వల్ల జరిగినటువంటి నేపథ్యంలో ఘర్షణని అదుపు చేయలేకపోవడం ఒక ప్రధానమైనటువంటి లోపంగా చెప్తున్నారు అంతర్జాతీయంగా. అదే సందర్భంలో భారత్ దీన్ని ఎట్లా చూస్తోంది అనేటువంటి అంశంలో చాలా క్లియర్. భారత్ తమకు సంబంధించిన 858 విద్యార్థులకి సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. వాళ్ళని సేఫ్ గా భారత్ తీసుకురావడం గురించి ఆలోచిస్తోంది. అదే సందర్భంలో భారత రాయబార కార్యాలయానికి సంబంధించిన ఇండియన్ హై కమిషన్ ఉద్యోగులని వాళ్ళందరినీ బయట జాగ్రత్తగా తీసుకోవడానికి చూస్తుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి అందరిలో మీరు ప్రస్తావించినట్టుగా మానవ హక్కులకు సంబంధించిన అంశంలో మానవ హక్కులు అనేది రెండు వైపులా మానవ హక్కులను కూడా క్లియర్ గా పరిశీలించాలి. ఎక్కడ ఉల్లంఘనలు జరుగుతున్నాయి, ఎక్కడ అల్లర్లు జరుగుతున్నాయి, అల్లర్లకి కారణం ఎవరు, ఉల్లంఘనలకి కారణం ఎవరు అనేటటువంటి విషయాన్ని కూడా చాలా క్లోజ్ గా మానిటర్ చేయాలి, క్లోజ్ గా దాన్ని అనాలిసిస్ చేయాలి అనేది ఇప్పటికీ భారత్ భావిస్తుంది. భారత్ విషయంలో ఇదైతే క్లియర్ గానే ఉంది. ఇక అక్కడ జరుగుతున్నటువంటి వివాదాలు వీటన్నిటి విషయం మరింత లోతుగా వెళ్ళి పరిశీలిస్తే ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ అరవింద్.